హాయ్ వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. మరి విజయ గారు మీరు కదా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు? అలానే చేస్తుంది ఇంకోటి కూడా ఐటమ్. అవునా, మీరే చేస్తున్నారా? రెండు ఐటమ్ తానే చేస్తాను. బిర్యానీ మేడం. బిర్యానీయా? బిర్యానీ. ఓహో, మంచి స్వీట్ చేస్తారు, చాలా సాఫ్ట్గా. ఇప్పుడంతా మంచి స్పైసీగా హాట్గా బిర్యానీ చేస్తున్నారు. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అవునవును. ఓకే. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, సాల్ట్, కొత్తిమీర, టొమాటో, రైస్, గరం మసాలా, కార్న్ఫ్లవర్, శనగపిండి. సో మరి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము చికెన్ బిర్యానీకి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఏమైనా రెడీ చేస్తారా? చికెన్ పీసెస్ దాంట్లో ఇది కార్న్ఫ్లవర్ కొన్ని వేయాలి. ఓకే, చికెన్ పీసెస్ అన్నీ బోన్లెస్సేనా? అవును. ఓకే, ఇదేంటి ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలా? ఫ్రై చేసి బజ్జీలు తీయాలి ఆయిల్ నుంచి. ఓహో, అలాగా. సరే, అయితే మరి ఆయిల్ పెడదాం. అయితే ఈలోపు డీప్ ఫ్రై అంటే మనకి ఆయిల్ సరిపోతుందా, ఇంకా వేసుకోవాలా? సరిపోతుందా? ఓకే. మీరు ఇందులో శనగపిండి కూడా వేసారా? ఓకే, కార్న్ఫ్లోర్, శనగపిండి, కొంచెము సాల్ట్, కొంచెం పసుపు. ఓకే, కావాల్సిన కారం, కొంచెం కలర్ కోసం. ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్, మనకి కావాలంటే వేసుకుంటాం, లేకపోతే లేదు. ఎగ్ వేస్తున్నారా? ఓకే ఓకే, తొలగొడతాం మేడం. ఇలా ఇద్దాం ఎగ్. ఓకే, మీరు ఎప్పుడు చేసిన ఇలానే చేస్తారా? ఇంటికి ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పటి నుంచి వండుతున్నారు ఈ వంట? ముందు మా హస్బెండ్కి చాలా ఇష్టం మేడం. ఓకే, నేను ఇది తినా. మీరు మామూలుగా వెజిటేరియన్స్ మేడం. ఇదే ఫస్ట్ టైం నేను చికెన్కి ఇదే ఫస్ట్ టైం. మా హస్బెండ్కి చాలా ఇష్టం. నేను అన్నీ రెడీ పెట్టిన తర్వాత వాళ్ళు చేసుకుంటుంటే నేను చూస్తుంటే అంతే. వాళ్ళ ప్రేమ కోసం నేను ఒకసారి చేసి నేను ప్రేమ ఎంత ఉందో వాళ్ళ మీద చెప్పాలనుకుంటున్నాను. చాలా హార్ట్ టచింగ్గా ఉందండి. వాళ్ళ హస్బెండ్కి ఇష్టమైన అప్పటి వరకు రెడీ మాత్రమే చేసేవాళ్ళు, ఆయన వండుకునే వాళ్ళంతా. ఇప్పుడు మాత్రం మన కోసం, ఇంకా ఆయన లేరు కాబట్టి మన కోసం వండి చూపిస్తున్నారు. అసలు అది మంచి రెసిపీ. ఆయన ప్రేమని మర్చిపోలేక ఈ రెసిపీని ఆవిడ అలా గుర్తుపెట్టేసుకున్నారు అనమాట. సో మరి అప్పుడప్పుడు వండినప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని ఫోర్స్ చేయలేదా తినమని? అప్పట్లో నాకు అది చూస్తే వామిటింగ్ వస్తుంది. అయ్యో, అంతలానా? ఓకే ఓకే. కానీ వాళ్ళ ప్రేమ కోసం ఇది ఫస్ట్ టైం నేను చేసుడు అంతే. ప్రేమ ఏమన్నా చేపిస్తుందండి, చికెన్ కూడా వండిపిస్తుంది అని ఇప్పుడు నిరూపించారు మీరు. అసలు ఎంత నిజంగా నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్ అంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో అది అర్థం అయిపోతుంటుంది. కానీ అసలు అలాంటిది ప్రేమ కోసం మాత్రమే నిజంగా చికెన్ ఇప్పుడు ముట్టుకుని మన కోసం వండుతున్నారు. ఇప్పుడు ఎంత తీసుకున్నామండి చికెన్? చికెన్ హాఫ్ కేజీ మేడం. హాఫ్ కేజీయా? ఇందులో కార్న్ఫ్లవర్ ఎన్ని స్పూన్స్ వేస్తారు మీరు? హాఫ్ స్పూన్ వేసినాం మేడం. హాఫ్ స్పూన్. ఓకే, శనగపిండి, కార్న్ఫ్లవర్ రెండు ఈక్వల్గా తీసుకోవాలా? ఈక్వల్గానే. ఓకే, కొంచెం ఎగ్ది కొంచెం ఎక్కువ ఉంటే అది గట్టిగా కావాలంటే కొంచెం మనకు దాంట్లో ఎక్కువ సరిపడినంత తీసుకోవచ్చు. సో బేసిక్గా మీకు కాదు నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది. మీ హస్బెండ్ తింటారు, మీరు తినడు అంటే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదు మేడం, అరేంజ్ కానీ మా హస్బెండ్ తెలంగాణ, మహారాష్ట్ర. ఓహో, అలానా? ఓకే ఓకే. సో ఇప్పుడు మీ అమ్మాయికి ఏమైనా అలవాటు అయిందో చికెన్? మా అమ్మాయికి డాడీ మీద ప్రేమ ఎక్కువ, డాడీ తోటి ఆమె తింటుందా? మీ మీద ప్రేమ ఎక్కువ కాదా? మీతో తినట్లేదా మేడం? అందుకోసం పిల్లలు చాలా దూరం అయిపోయింది, ఒకటే బాధ. ఇవి ఫ్రై అయినట్లయినా తీయచ్చా? ఓకే, ఇది ఇంచుమించుగా నాకు కొంచెం కేఎఫ్సీ ఫ్లేవర్ వస్తుంది. తినేచ్చు కదా, తినేచ్చు. ఎస్, కొంచెం ఫ్రై ఐటమ్ లాగా క్రిస్పీగా అట్లా కావాలనుకుంటే డైరెక్ట్గా కన్స్యూమ్ చేసుకోవచ్చు. బట్ బిర్యానీ మనకి మెయిన్ కోర్స్ లాగా కావాలనుకుంటే కనుక ఇది కొంచెం ఫ్రైడ్ బిర్యానీ స్టైల్ వస్తుంది అనమాట. ఆవాలు వేద్దాం మేడం. కొంచెం వేయాలి ఆవాలు. ఓకే, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క. ఇది మసాలా ఇద్దాం మేడం. ఓకే ఓకే. ఇందులో ఏమున్నాయంటే పువ్వు, చెక్క, మనకి బిర్యానీలోకి వేసేవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ. మంచి స్మెల్ వస్తుందండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. టేస్టింగ్ పౌడర్ మేడం, కొంచెం అజ్జినోమోటో. రైట్, ఓకే. టేస్టింగ్ సాల్ట్ వేద్దాం మేడం. ఓకే, పసుపు కొంచెం వేద్దాం. ఓకే,
కరివేపాక. ఓకే, ఇప్పుడు రైస్. సో మనకి రైస్ రెడీ అయిపోతే కనుక ఈ టైప్లో చేసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఇది మసాలా అవుతుంది మేడం. ఓకే, మసాలానా? అవును. ఓకే, గరం మసాలా గరం పైన మసాలా. జల్లుతున్నారు. మనకి ఇది చూస్తే ఇంచుమించుగా ఫ్రైడ్ రైస్ స్టైల్లో ఉంటుంది అనమాట. అంటే దమ్ బిర్యానీ కొంతమంది ఇష్టపడతారు, ఫ్రైడ్ బిర్యానీ కొంతమంది ఇష్టపడతారు. సో ఫ్రైడ్ స్టైల్లో కావాలనుకుంటే కనుక ఇలా మా చేసుకోవచ్చు. హస్బెండ్ ఇది మొత్తం ధాబాలో వెళ్ళిన తర్వాత సూషి మాస్టర్ చేస్తారు కదా, సూషి వచ్చిన తర్వాత నాకు ఇట్లా రెడీ చేస్తే మనం ఇట్లా చేయొచ్చు అని చెప్పిండు. నేను మొత్తం రెడీ చేసి పెడుతుంటే వాళ్ళు చేసుకుంటుంటే అంతే. ఓకే ఓకే. సో ఆయన దాబాలో ఫస్ట్ చూసారంట, చూశారు అంతే. అక్కడ చూసి ఇక్కడికి వచ్చి కాపీ కొట్టి ఇంట్లో ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత నుంచి ఇక ధాబాలో ఎప్పుడు వెళ్ళలేదు, ఏదైనా చేస్తే ఇంట్లోనే. ఓహో, ఓకే. నువ్వు చేస్తావు అది ప్రేమ వేరు ఉంటుంది, నువ్వు అన్ని రెడీ చేస్తావు ఆ ప్రేమ వేరు ఉంటుంది, ధాబాలో మాస్టర్ చేస్తే ఆ ప్రేమ వేరు ఉంటుంది. దానికన్నా బెటర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇద్దరు కలిసేసి అని అట్లా దీనిలో అయితే మేడం. కలపాలి ఇందులో. కలపాలి. సో మొత్తం అన్నీ యాడ్ చేసేసారు అంతే కదా. ఇంకా మన మిగిలినవంటే జస్ట్ గార్నిషింగ్ పర్పస్. అది చూడడానికి మాత్రం భలే ఉంది కదండి, కలర్ఫుల్గా విడివిడిగా రైస్ అదంతా చాలా అందంగా ఉంది చూడండి. మంచి స్మెల్స్ వస్తున్నాయి, మంచి మసాలా స్మెల్స్. ఓకే మేడం, ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. ఓకే, బిర్యానీ తీసేసి డెకరేట్ చేద్దాం. మీకు ఇష్టమా మేడం? నాకు చాలా ఇష్టం అండి. తెలంగాణ బిర్యానీ రెడీ మేడం. ఇది ఫేమస్ పెట్టేసి ఒకసారి మీరు టెస్ట్ చూసి చెప్పండి ఎట్లయిందో. షూర్. యమ్మీ యమ్మీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అసలు ఈ పీసెస్ చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది. ఇప్పుడు నేను వెంటనే ఇది టేస్ట్ చూసి చెప్తామాట ఎలా ఉందో విత్ పీస్. చాలా బాగుంది.